రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశం మీద పడి ఏడవడం ఇది పాకిస్తాన్ యొక్క జన్మ హక్కు, జన్మ లక్షణం కూడా. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంతటి వాడు దేశం ఏర్పడి 7 దశాబ్దాలు పూర్తయిన తరువాత ప్రవాసీ పాకిస్తానీల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా హిందూ ద్వేషాన్ని వెలిగక్కటము, భారత ద్వేషం అనే విషయాన్ని కక్కడము, ఈ పనిని చేశారు. అంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ఆయన ఉండవలసిన స్థాయికి దిగి ఈ రకమైన భాష మాట్లాడటం. కాబట్టి పాకిస్తాన్ నరనరాన భారత ద్వేషం ఉంది, భారత్ తోటి పోల్చుకోవడం ఉంది. ఇది అన్నిటికన్నా పెద్ద వ్యాధి. కానీ పాకిస్తాన్లో అదేమిటో ఇదే వ్యాధి. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆసిమ్ మునీర్ ఏం చేస్తున్నారు, షబాజ్ షరీఫ్ ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఏమిటి, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ దాడులు ఎలా ఉన్నాయి, బలూచ్ తిరుగుబాట్లు ఎలా ఉన్నాయి, వీటి గురించి పాకిస్తానీ పంజాబ్లో ఉన్నటువంటి ప్రజలు పట్టించుకోవడం లేదు. నిజానికి పాకిస్తాన్ జనాభాలో 60% ఈ పంజాబ్ రాష్ట్రంలో ఉన్నవాళ్ళే. పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళలో 95% ఈ పంజాబ్లో ఉన్నటువంటి పొటోహర్ ప్రాంతానికి చెందిన వాళ్ళే. మొత్తం మీద పంజాబే పాకిస్తాన్, పాకిస్తానే పంజాబ్. అలాంటిది ఈ పంజాబ్లో ఉన్నటువంటి వాళ్ళకి బలూచిస్తాన్ సమస్యలే గురించి పట్టింపు లేదు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ దాడుల గురించి, లష్కరే జాంగ్వే అటాక్స్ గురించి, ఇరాన్లో ఏం జరుగుతోంది, పొరుగున ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోంది, ఇవేవీ పట్టిలేవు. వాళ్ళకి కేవలము భారతదేశంతో కంపేర్ చేసుకోవడం మాత్రమే తెలుసు, కంపేర్ చేసుకుని ఏడవడం తెలుసు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్లో భారతదేశం మీద పడి ఏడవడానికి కారణము భారతదేశపు ప్రధానమంత్రి కాదు, భారతదేశపు ఆర్మీ కాదు, వక్ఫ్ బిల్లు చట్టం కాదు, క్రికెట్ మ్యాచెస్. మీకు ఆశ్చర్యం కలగొచ్చు, ప్రస్తుతం పాకిస్తాన్లో యూతే కాదు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, అడ్వర్టైజ్మెంట్ రంగము, సినిమా రంగము, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏడుస్తున్నది ఐపీఎల్ వర్సెస్ పిఎస్ఎల్. పాకిస్తాన్ సూపర్ లీగ్ నడుస్తున్నటువంటి సమయంలోనే ఐపీఎల్ నడుస్తోంది. పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడాను మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నారు. పరిస్థితి ఏ స్థితికి వచ్చిందంటే, ఎక్కడికి వచ్చిందంటే, పాకిస్తానీ వీక్షకులు టీవీలో, ఓటీటీలో భారత క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు. విరాట్ ఇన్ని కొట్టాడు, రోహిత్ అన్ని కొట్టాడు, లేకపోతే పలానా అభిషేక్ శర్మ ఇన్ని కొట్టాడని చర్చించుకుంటున్నారు. పిఎస్ఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. నిజానికి అసలు పిఎస్ఎల్లో ఆడేటటువంటి విదేశీ ఆటగాళ్ళను చూస్తే కూడాను మీకు దాని స్టాండర్డ్ తెలుస్తుంది. భారతదేశంలో ఐపీఎల్లో ఆడి పూర్తిగా అరిగిపోయి మొండిబారిపోయి ఎందుకు పనికిరాని పదును లేనటువంటి ఆటగాళ్ళు రిటైర్మెంట్కు ముందు 4 కాసుల కోసము పిఎస్ఎల్ ఆడుతున్నారు. డేవిడ్ వార్నర్ ఇండియాలో ఏ టీము తీసుకోలేదు, ఆయన ఇప్పుడు పిఎస్ఎల్లో ఆడుతున్నాడు. కేన్ విలియమ్సన్ ఇండియాలో ఎవరూ తీసుకోలేదు, మన ఐపీఎల్ ఎవరూ తీసుకోలేదు, ఆయన పాకిస్తాన్ లీగ్లో ఆడుతున్నారు. అయితే ఇండియాలో యాంకరింగ్ చేసేందుకు, టీవీ రన్నింగ్ కమెంటరీ ఇచ్చేందుకు ఆయనకు ఆపర్చునిటీ రాగానే ముందు ఇండియాకి రావడము, కమెంటరీ చేసేటటువంటి అవకాశం లేనప్పుడు వచ్చి క్రికెట్ మ్యాచ్లు ఆడటం. అంటే విదేశీ ఆటగాళ్ళు లేకపోతే పిఎస్ఎల్ విలువ పడిపోతుంది. కాబట్టి విదేశీ ఆటగాళ్ళు కావాలి, వచ్చేవాళ్ళు పూర్తిగా. అయితే ఇంత మటుకు ఆడనటువంటి టిమ్ డేవిడ్ వంటి వాళ్ళు పాకిస్తాన్లో కొంత ప్రూవ్ చేసుకుని తర్వాత ఇండియాకి వచ్చేసారు, మళ్ళీ పాకిస్తాన్ని పట్టించుకోవడం లేదు. సో ఈ రకమైన పరిస్థితి ఉంది. దీనికి తోడు స్టేడియంస్లోకి ఆటగాళ్ళు రావడం లేదు. ఇటీవల కరాచీలో ఒక మ్యాచ్ జరిగితే 35,000 కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియంలో 2,500 మంది లేరు. వీళ్ళలో కూడా చాలామంది పాసులు మీద వచ్చిన వాళ్ళు, టికెట్ కొనుక్కుని వచ్చిన వాళ్ళు కాదు. అంటే టోటల్ ఫ్లాప్. చిట్ట చివరికి పిఎస్ఎల్ ప్రభుత్వానికి అభ్యంతరం పెట్టింది, మీరు
టెక్స్టైల్ ఎగ్జిబిషన్ పెట్టారు. సరిగ్గా మా ఐపీఎల్ మ్యాచెస్ అయ్యే టైంలో కరాచీ టౌన్లో టెక్స్టైల్ ఎగ్జిబిషన్స్ పెట్టారు. టెక్స్టైల్ ఎగ్జిబిషన్లో ఎక్కువ మంది ఉన్నారు, క్రికెట్కి తక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఎగ్జిబిషన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి అడిగారు. ఎగ్జిబిషన్ అయ్యాక మ్యాచ్లు పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. పరిస్థితి అది. అంటే అసలు ఎవరు వెళ్ళడం లేదు, చూడటం లేదు. ఈరోజు మన దేశంలో ఒక రిషబ్ పంత్ని 27 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ని 26 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు. వెంకటేష్ అయ్యర్ని 25 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు. వివిధ టీమ్స్ కొనుక్కున్నాయి. ఈ ముగ్గురుకి పెట్టినటువంటి ఖర్చుతోటి పాకిస్తాన్ యొక్క సూపర్ లీగ్ మ్యాచెస్ పూర్తిగా నిర్వహించవచ్చు, మొత్తం టోర్నమెంట్ నిర్వహించవచ్చు. దీంతో ముల్తాన్ సుల్తాన్స్ అనేటటువంటి టీంకి సంబంధించినటువంటి ఓనరు అసలు మన పిఎస్ఎల్ ఎందుకు పనికిరాదు, గుర్తింపు లేదు, మంచి స్టాండర్డ్ ఆట లేదు అని చెప్పి ఆయన ఓపెన్గా వ్యాఖ్యానించేశారు. వ్యాఖ్యానించేటప్పటికి మిగతా 9 టీంలు, క్రికెట్ ఆర్గనైజర్లు వీళ్ళందరూ ఆయన మీద పడి నువ్వు భారతదేశాన్ని సమర్థిస్తున్నావు, నువ్వు ప్రో ఇండియా అది ఇది అని చెప్పి ఆయన మీద దాడి చేయటం మొదలుపెట్టారు. చిట్ట చివరికి ఆయన నేను పాకిస్తానీనే కానీ పిఎస్ఎల్ ఐపీఎల్ పోటీ కాదు, ఐపీఎల్ఏ, పిఎస్ఎల్ఏ అన్నాడు. అది 18 ఏళ్ళుగా నడుస్తోంది, మన పిఎస్ఎల్ 10 ఏళ్ళుగా నడుస్తోంది. కాబట్టి ఇది బిడ్డ, అది తండ్రి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించవలసి వచ్చింది. చిట్ట చివరికి పాకిస్తాన్ విలేకరులు, క్రీడా విలేకరులు, రాజకీయ విలేకరులు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే బలూచిస్తాన్లో ఏమవుతోంది, బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉంటుందా ఉండదా, ఖైబర్ పఖ్తూన్వాలో మన సైన్యం పైచేయి సాధిస్తుందా లేదా, వీటి గురించి అడగడం లేదు. ఐపీఎల్ వర్సెస్ పిఎస్ఎల్ ఎన్నో ర్యాంకు, ఐపీఎల్ ఎన్నో ర్యాంకు, ఈ రకమైనటువంటి కమెంట్లు చేయటము లేకపోతే ప్రశ్నలు చేయటం జరుగుతుంది. చివరికి విసుగెత్తినటువంటి ఒక ఆటగాడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఏ కేటగిరీ, బి కేటగిరీకి చెందినటువంటి ఆటగాళ్ళు ఐపీఎల్లో ఆడతారు, వై కేటగిరీ, జెడ్ కేటగిరీకి చెందినటువంటి ఆటగాళ్ళు పిఎస్ఎల్లో ఆడతారని చెప్పేటప్పటికీ చాలామంది షాక్ తిని నోరు మూసుకున్నారు. మొత్తం మీద అయినప్పటికీ కూడాను ఐపీఎల్ వర్సెస్ పిఎస్ఎల్ ఈ కంపారిజన్ పోవడం లేదు. ఈ కంపారిజన్లోనే పాకిస్తాన్ యొక్క జీవితం అంతా గడిచిపోయేటట్టుగా ఉంది. ఇండియన్ ఆర్మీ గొప్పదా, పాకిస్తాన్ ఆర్మీ గొప్పదా, ఇండియన్ ఇంటెలిజెన్స్ గొప్పదా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ గొప్పదా, రా గొప్పదా, ఐఎస్ఐ గొప్పదా, ఈ రకమైనటువంటి దాంతో చివరికి మా ప్లేయరు కమ్రాన్ అక్మల్ గొప్పవాడా, విరాట్ కోహ్లీ గొప్పవాడా, ఈ రకంగా కంపేర్ చేసుకుంటూ చిట్ట చివరికి ఐపీఎల్ గొప్పదా, పిఎస్ఎల్ గొప్పదా, ఈ కంపారిజన్లోనే పాకిస్తాన్ మునిగిపోవడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.